హలో గైస్, వెల్కమ్ టు సినివేరా. నాని ప్యారడైజ్ సినిమాకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ కు ముందు చాలా హైప్, చాలా క్యూరియాసిటీ ఆడియన్స్ లో ఉందన్నమాట. కాకపోతే టీజర్ రిలీజ్ అయిన తర్వాత అది కంప్లీట్లీ డౌన్ ఫాల్ అయిపోయింది. అసలు ఆ టీజర్ రిలీజ్ అవ్వక ముందు ఉన్నంత బజ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత లేదు. అసలు దానికి రీజన్స్ ఏంటి, ఎందుకు ఎంత బ్యాక్ ఫైర్ అయింది, చాలా నెగిటివిటీ అనేది వచ్చిందన్నమాట ఈ సినిమాకి సంబంధించి. అసలు ఆ నెగిటివిటీ ఎందుకు వచ్చింది అన్న దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే, అసలు నాని ప్యారడైజ్ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అయితే అసలు కొంత అంటే కొంత కూడా హైప్ లేదు. దానికి మేజర్ ఫస్ట్ రీజన్ ఏంటంటే టీజర్ లో నానిస్ వాయిస్. అసలు నాని వాయిస్ చాలా స్వీట్ గా ఉంటది, కానీ టీజర్ లో ఆ ఇంటెన్సిటీ, ఆ వైబ్ ని మెయింటైన్ చేయాలంటే చాలా గంభీరంగా ఉండాలన్నమాట వాయిస్. కాకపోతే చాలా స్వీట్ టోన్ లో ఉంటది. ఆడియన్స్ కి వాళ్ళ పెయిన్, వాళ్ళు గురైన అప్రెషన్ సప్రెషన్ కి కనెక్ట్ అవ్వలేకపోయారు. అది నాని వాయిస్ తో మ్యాజికల్ గా చూపించలేకపోయాడు. అది చాలా బ్యాక్లాష్ వచ్చింది. అండ్ చాలా వరకు కూడా నాని డైలాగ్స్ చాలా ఫాస్ట్ గా చెప్పడం వల్ల కొన్ని అర్థం కాలేదు కూడా. తర్వాత మూవీ టీము సెపరేట్ గా పోస్టులు పెట్టి అసలు ఆ డైలాగ్స్ ఏంటి అన్నది చెప్పాల్సి వచ్చింది. అంత క్లారిటీ మిస్ అయింది అనమాట కొన్ని డైలాగ్స్. దీని వల్ల మేజర్ గా బ్యాక్లాష్ అనేది రావడం స్టార్ట్ అయింది. అసలు నాని డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది, కాకపోతే కొంచెం ఫాస్ట్ అయిపోవడం వల్ల డైలాగ్స్ కొన్ని అర్థం కాలేదు, కొన్ని వినిపించుకోలేదు అనమాట. అండ్ లాంగ్వేజ్ ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు కొంచెం క్యాచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. తెలంగాణ వాళ్ళకంటే కొంచెం అది వాడుకలో ఉన్న పదాలు కాబట్టి, లేదా వెరీ ఆథెంటిక్ సైడ్ వెళ్ళిపోయినా కూడా అది చాలా మందికి అర్థం అవుతుంది తెలంగాణ సైడ్ వాళ్ళకి. కాకపోతే ఆంధ్ర వాళ్ళకి కొంచెం అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే డైలాగ్స్ అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి, అది అర్థం చేసుకోవడం ఇంకోటి అనమాట. సో దీని వల్ల చాలా బ్యాక్లాష్ అనేది వచ్చింది. అండ్ నాని డైలాగ్ డెలివరీ గురించి మాట్లాడుకుంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అసలు నాని అయినా ఈ నాని మనం ఇంతకు ముందు లవ్ స్టోరీస్ లో, రామ్ కామ్ మూవీస్ లో సరదాగా పక్కింటి కుర్రోడ్ లో ఉండే నాని అయినా ఈ నాని అని చెప్పేసి అనిపించే అంత బాగా చూపించాడు అనమాట శ్రీకాంత్ వదిలా. కాకపోతే డైలాగ్స్ కొంచెం మిస్ఫైర్ అయింది. నెక్స్ట్ పాయింట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అసలు సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ కాకముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి వన్ ఆఫ్ ది రీజన్ నాని స్టేట్మెంట్ కూడా. నాని యొక్క అవార్డ్ ఫంక్షన్ లో శ్రీకాంత్ వదిలా షర్ట్ బ్యాక్ సైడ్ ఉన్న కాకిని చూపించి, ఆ కాకి నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ అన్ని పట్టుకెళ్ళిపోతుంది అని చెప్పి చాలా హైప్ క్రియేట్ చేయడం, అండ్ మూవీకి సంబంధించి ఏమైనా కాంటెంట్ వస్తుంటే చాలు అది చాలా వైరల్ అయిపోవడం వల్ల సినిమా టీజర్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయిపోయాయి. కాకపోతే దాని తగ్గట్టు లేదు టీజర్ అనేది. నాకు ఓకే అనిపించింది, నేను కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఇంకా కొత్తగా ఏదైనా చూపిస్తాడేమో శ్రీకాంత్ వదిలే అని అనుకున్నాను. కాకపోతే చాలా నార్మల్ గా కట్ చేసి మనకు చూపించాడు టీజర్. అఫ్ కోర్స్ సినిమాలో ఇంకా చాలా స్టఫ్ ఉంటది, ఇంకా ట్రైలర్ ఉంది, మూవీ ప్రమోషన్స్ ఉంటాయి, దాంట్లో చాలా వరకు స్టఫ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాకపోతే టీజర్ నుంచి మనం బిల్డ్ చేసుకుంటూ వస్తే ఆ ఇంటెన్సిటీని లాస్ట్ లో ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ రీజన్ టైర్ 2 హీరో స్టాంప్. ఇక్కడ నేను ఏ హీరోని క్రిటిసైజ్ చేయట్లేదు, కాకపోతే నాని ఇచ్చిన హిట్స్ టైర్ 1 హీరో అనగానే ఎవరైతే గుర్తొస్తారో వాళ్ళ కెరీర్ లో ఉన్న హిట్స్ కన్నా నాని ఇచ్చిన హిట్స్ ఎక్కువ. నానిని టైర్ 1 హీరోగా ఎప్పుడు గుర్తించలేదు. నాని రీసెంట్ గా చేసిన అన్ని సినిమాలు వరుస పెట్టి హిట్లు కొడుతున్న హీరోల్లో నాని ప్లేస్ ఫస్ట్ ఉంటది మన టాలీవుడ్ నుంచి. అసలు థియేటర్ లో ఈ రోజున సినిమాలు అంత కలకల్లాడుతూ ఆడుతున్నాయి అంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ టిఎఫ్ఐ కి నాని కాంట్రిబ్యూషన్ అని చెప్పడంలో ఎలాంటి మొహమాటం ఉండకూడదు అనమాట. ఎందుకంటే నాని డెలివరీ చేసిన హిట్స్ రీసెంట్ గా టైర్ 1 హీరోలు ఎవ్వరు డెలివర్ చేయలేకపోయారు బాక్స్ ఆఫీస్ దగ్గర. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు లిటరల్లీ ఏడుస్తున్నారు భయ్య కలెక్షన్స్ రాక. మిడ్ రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా అపీరియన్స్ అని చెప్పేసి ఏయో ఎక్స్పెరిమెంట్లు చేసేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ చూస్తున్నారు. కానీ నాని ఒక్కడే కన్సిస్టెంట్ గా సంవత్సరానికి ఇంతకు ముందు అయితే 2 సినిమాలు దింపాడు. ప్యారడైజ్ సినిమాకే ఎక్కువ టైం తీసుకున్నాడు అనమాట. లేకపోతే ఎవ్రీ ఇయర్ కనీసం సంవత్సరానికి ఒకటన్నా దింపేవాడు, లేదా మాక్సిమం 2 దింపేవాడు. నాని ఒక్కడే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ స్ట్రీక్ మెయింటైన్ చేసాడు, ఇందులో ఎలాంటి డౌట్ ఉండక్కర్లేదు. కాకపోతే ఎందుకో తెలీదు టైర్ 2 హీరో కేటగిరీలోనూ ఉంచుతారు నానిని. ఎందుకు అన్నది ఇప్పటికే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఆ ఒక్క రీజన్ వల్ల నాని సినిమాలు ఆడాల్సినంత రేంజ్ లో ఆడట్లేదు. వేరే ఏ హీరో సినిమా అయినా చూసుకోండి, ఆ సినిమాలో అంత స్టఫ్ ఉండదు, అయినా సరే ఆ సినిమా పాన్ ఇండియా హిట్ అయిపోద్ది, పాన్ ఇండియా రేంజ్ లో ఆడేస్తుంది. కాకపోతే నాని సినిమాలు వెర్సటైల్ గా ఉంటాయి, ఒక సినిమాకి ఇంకో సినిమాకి అసలు పొంతనే ఉండదు. అయినా కూడా నాని సినిమాలు అంతలా హిట్ అవ్వవు, బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద నంబర్స్ అనేవి క్రియేట్ చెయ్యు. దానికి రీజన్ ఏంటో అర్థం కాదు. ఇంకా 4th పాయింట్ గురించి మాట్లాడుకుంటే 4th పాయింట్ కూడా అదే. నాని అన్ని హిట్ సినిమాలు ఇస్తాడు, కాకపోతే ఏది కూడా పాన్ ఇండియా రేంజ్ లో అంత చెప్పుకునే అంత హిట్ అవ్వలేదు, ఎందుకో తెలీదు. అసలు నాని డెలివరీ చేసిన హిట్స్ మన టాలీవుడ్ నుంచి ఏ హీరో డెలివరీ చేయలేదు. ఇది మళ్ళీ ఫ్యాన్ వార్స్ ఆ టైప్ లో తీసుకెళ్ళకండి. మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే నాని చాలా వరకు రీసెంట్ ఇయర్స్ లో బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేశాడు. తను ఇప్పుడు దాకా చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఫ్లాప్ సినిమాలు చాలా తక్కువ, హిట్ సినిమాలు చాలా ఎక్కువ. కానీ ఎలా ఉండదు వేరే హీరోల కెరీర్ లో, హిట్లు తక్కువ ఉంటే ఫ్లాప్స్ ఎక్కువ ఉంటాయి. కానీ నాని కెరీర్ లో ఫ్లాప్స్ తక్కువ ఉంటే హిట్స్ ఎక్కువ ఉంటాయి. అయినా సరే
నాని సినిమాలు పెద్దగా ఆడవు. అదేంటో అర్థం కాదు. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేస్తుంది. కలెక్షన్స్ పరంగా చూస్తేనేమో చాలా తక్కువ నంబర్స్ ఉంటాయి. వేరే సినిమాకి యావరేజ్ కంటెంట్ అన్న టాక్ వస్తుంది, కాకపోతే కలెక్షన్స్ మాత్రం చాలా హ్యూజ్ గా ఉంటాయి. అది నాని ఒక్కడి విషయంలోనే జరుగుతుందా అంటే ఇంకా చాలా మంది హీరోస్ ఉన్నారు. సినిమా టాక్ ఏమో చాలా బాగుంది అంటారు, కాకపోతే కలెక్షన్స్ పరంగా చూస్తే 100 కోట్లు కూడా దాటవు. అసలు నాని కెరీర్ లో ఇప్పుడు దాకా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయ్యి పెద్ద కలెక్షన్స్ పెట్టింది ఈ సినిమా అన్న సినిమా ఏముంది? అన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కాకపోతే ఈ రేంజ్ లో ఏ సినిమా హిట్ అవ్వలేదు. ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా లేదు కలెక్షన్స్ పరంగా ఇంత పెద్ద నెంబర్ వచ్చింది అన్నది. దసరా సినిమా చాలా బాగుంటది, అది ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అదే ఏ రామ్ చరణ్, ఎన్టీఆర్ లేకపోతే ప్రభాస్ చేస్తుంటే ఈజీగా తక్కువలో తక్కువ 500 కోట్ల పైన కలెక్ట్ చేసిన. కానీ దసరా సినిమా ఎంత కలెక్ట్ చేసింది? నాని సినిమాకే ఎందుకు ఇలా జరుగుతుందో అన్నది దేవుడు ఎరిగిన సత్యం అన్నమాట. నెక్స్ట్ 5th పాయింట్, బ్యాడ్ పాన్ ఇండియా ఎపీల్. మన టాలీవుడ్ లో నాని నుంచి సినిమా వస్తుందంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, పక్కా హిట్ సినిమా ఇది, మనం పక్కా థియేటర్ లో చూడాలి, మనం డబ్బులు పెట్టి టికెట్ కొన్నదానికి మన డబ్బులకి మనం సాటిస్ఫై అయిపోతాం అని మనకైతే ఒక చిన్న ట్రస్ట్ అయితే ఉంటది. అలాగని అదే ట్రస్ట్ వేరే లాంగ్వేజెస్ లో బిల్డ్ అయిందంటే లేదని చెప్పాలి. ఇది కొంచెం మనకి బ్యాడ్ న్యూసే. నాని డెలివరీ చేసే ఇలాంటి మంచి సినిమాలు వేరే లాంగ్వేజ్ లో వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనమాట. నానికి మన టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది, నానికి నేచురల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఉంది. కాకపోతే కంపేర్ టు హిందీ బెల్ట్ లేకపోతే కన్నడ గానీ, తమిళ్ గానీ, మలయాళం గానీ ఈ లాంగ్వేజెస్ లో నాని సినిమాలకి చాలా తక్కువ రీచ్ అయితే ఉంది. ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీసేటప్పుడు అన్ని లాంగ్వేజెస్ అట్రాక్ట్ చేయడానికి అన్ని లాంగ్వేజెస్ లో బిజినెస్ జరుగుతుంది కదా, అది అక్కడ లాస్ వచ్చిందంటే ఇది మొత్తం సినిమా మొత్తం మీద రిఫ్లెక్ట్ చేసి చూపిస్తుంది కదా. అలాగే నాని సినిమాలో కూడా వేరే లాంగ్వేజెస్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల రిజల్ట్ అనేది చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, మాక్సిమం నార్త్ బెల్ట్ లో గట్టిగా ఆడేసింది అనుకోండి, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కలెక్షన్స్ మనకి నార్త్ నుంచే రావాలి. అన్లెస్ మన తెలుగు స్టేట్స్ పక్కన పెడితే మనం ఒక హిట్ సినిమాకి జనరేట్ చేసే అమౌంట్, హిందీ వాళ్ళు ఒక హిట్ సినిమాకి జనరేట్ చేసే అమౌంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ పఠాన్, జవాను సినిమా నార్త్ లో బేవచ్చంగా కలెక్ట్ చేసింది. మాక్సిమం దగ్గర వాళ్ళు పెట్టినవి 1000 కోట్లు కూడా. మన సౌత్ లో చాలా తక్కువ కలెక్ట్ చేసే ఈ సినిమాలు. అంటే మనకి రొటీన్ అనిపించవచ్చు, వాళ్ళకి అది ఫస్ట్ టైం వాళ్ళు ఆ ఫ్లేవర్ ని టేస్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి బేవచ్చమైన సినిమా కాబట్టి 1000 కోట్ల దాకా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నాని సినిమాకి అలాంటి కలెక్షన్స్ రావట్లేదు, బికాస్ ఆడియన్స్ అక్కడ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అసలు వేరే హీరోలతో కంపేర్ చేస్తే నానికి నార్త్ లో ఎందుకు అంత తక్కువ రిసీవింగ్ ఉన్నది అన్నది ఎవరికి తెలియని విషయం అన్నమాట. సో ఈ రీజన్స్ వల్ల నాని నుంచి ద మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన బజ్ క్రియేట్ చేయలేకపోయింది. సో ఈ లెక్కలు అనేది మారచ్చు, మారకపోవచ్చు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో ఉన్న కంటెంట్ బట్టి చాలా వరకు ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ సినిమాతో నార్త్ లో మార్కెట్ చాలా వరకు గెయిన్ చేస్తాడు. ఆ స్కోప్ ఈ సినిమాతో ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఓవరాల్ గా ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు, నాని స్టామినా బట్టి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బట్టి, ప్రస్తుతం ఉన్న ఈ టీజర్ ఈ హైప్ ని బట్టి మనం ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఈజీగా 500 crores కలెక్ట్ చేయొచ్చు భయ్య. నాని కెరీర్ లో ఫస్ట్ 500 crore ఫిలిం కింద ఇది ఉంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒకవేళ నార్త్ లో బాగా ప్రమోషన్ చేసి అండ్ వేరే లాంగ్వేజెస్ లో కూడా బాగా ప్రమోట్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేస్తే మాత్రం ఈ సినిమాతో ఒక 500 కోట్లు నాని పెట్టగలడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ మీకు టీజర్ ఎలా అనిపించింది? మీకు టీజర్ నచ్చిందా లేకపోతే ఓకే అనిపించిందా అన్న దాని గురించి కామెంట్ చేయండి. అండ్ నాని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పారడైస్ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై.